హాయ్ ఫ్రెండ్స్, చూస్తుండండి మా ముగ్గు. నేను ముగ్గేసా ఇట్లా రోజుకొక వేస్తానే ఉన్నా కదా. నా ముగ్గులు మీకు నచ్చుతున్నాయండి. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, షేర్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా. చేనుకి వెళ్ళాను. చేనుకి వెళ్తే అది గొంట కరిడాకు దొరికింది. ఆ గొంట కరిడాకు కొబ్బరి నూనెలో వేసి కాగబెట్టాలి. కాగబెట్టి చూపిస్తా చూడండి. ఎంత అలా ఎండ, మా నీడ మాకే కనిపిస్తుంది. ఇలా బాగా పెద్ద ఎండ. కలుపు తీసినదిగా శుభ్రంగా నీట్గా కలుపు తీస్తున్నాం ఇద్దరం వెళ్ళాం కదా. ఇద్దరం కలుపు తీస్తున్నాం. కలుపు తీసుకొని మధ్యాహ్నానికి రావచ్చు అని కలుపు తీస్తున్నాం. అప్పటికే నా నీడ నాకే అంత ఎండ ఎలకళ్ళు తిరిగి బాగానే ఎండ కాసింది ఎక్కువగా. ఎండ కాస్తే పొలం మొన్నటి దాకా ఒకటే వర్షాలు అయ్యి చేలు బాగా గడ్డి పెట్టినాయి కదా. మొన్న పండగ దాకా ఒకటే వర్షాలు. అందుకని ఇప్పుడే కదా, అది నెల పైరే కదా, అందుకని చిన్నగా ఉండి ఇంకా రేపటి నుంచి అరకలు అట్లా తోలి మందులు అట్లా కొట్టుకోవాలి. ఇంకా పొలం మామూలుగా ఎండ కాదు, మధ్యాహ్నానికి రావచ్చు కదా అని ఇంటి దగ్గర అవి ఉంటాయి కదా, అందుకని వెళ్ళాం. కలుపు తీసుకొని 12 అంత ఎండ కాస్తుంది. అంటే 2ంటికి ఇంకా అసలు విలలో ఎండ కాస్తుంది. ఇంకా వచ్చి ఇంకా తర్వాత అదొక కాలువ చూడండి. అట్లా సముద్రం బట్టలు ఉతుక్కోవచ్చు. ఆ కాలువ పెద్ద కాలువ. ఇటు మళ్ళీ మెయిన్ కాలువలాగా వస్తుంది. మా ఇంటి దగ్గరలోనే కాలువ వస్తే కాలువలో బట్టలు ఉతుక్కుంటాం. వాషింగ్ మిషన్లో వేస్తే మురికిపోదు కదా, అందుకని ఎక్కువగా వాషింగ్ మిషన్ ఉన్నా కానీ కాలువకే వెళ్తాం. కాలువలో చూడు తెల్లగా వస్తున్నాయి నీళ్ళు. ఎట్లా వస్తున్నాయి, కొబ్బరి నీళ్ళు వచ్చినట్టు ఎంత బాగున్నాయి నీళ్ళు చూడండి. బట్టలు ఉతుక్కుంటాం అక్కడ. ఒక్కరోజు చేత కాకపోయినా రెండో రోజు వెళ్ళైనా సరే అక్కడే ఉతుక్కొని వస్తాం బట్టలు. బాగా నీళ్ళు వస్తాయి అక్కడ పై అంచు దాకా వచ్చినాయి మొన్నటి దాకా నీళ్ళు. అందుకే అట్లా ఆ కలర్ ఉంది పైన. లేకపోతే అసలు బాగుండేది. అంత కలర్, అన్ని నీళ్ళు వస్తాయి ఏ పొద్దు మాకు నీళ్ళు. వర్షం ఏదైనా కానీ పల్లెటూరు వాతావరణం అంటే పల్లెటూరే. నీళ్ళు ఎప్పుడు బాగా ఉంటాయి కాబట్టి బాగా ఉతుక్కోవచ్చు. కాలం ఎప్పుడు వచ్చినా కానీ ఇంక అదే ప్రకారం మాకు వస్తూనే ఉంటాయి. కాలువలు ఆగిపోతే తప్పనేసి, లేకపోతే ఏ పొద్దు మాకు దగ్గర కాలువ బాగా నీళ్ళు వస్తూ ఉంటాయి. కాలువ నీళ్ళు ప్రశాంతంగా ఒక్కరోజు చేత కాకపోయినా రెండో రోజైనా తీసుకెళ్ళి బాగా ఉతుక్కొని వస్తాం. అక్కడే కదా గేదెలు కట్టేసేది, దగ్గరే కదా, ఇంకెళ్ళి ఉతుక్కొని వస్తాం. ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో అయితే పైన పోతాయి. మాలాంటి పల్లెటూరు వాళ్ళకి ఏముంది, ఉతుక్కుంటేనే బాగుంటాయి బట్టలు. అందుకని కాలువకే వెళ్తాం. కాలువ వచ్చిన కాలువలో తింటాం. మోటార్లు ఉన్నాయి కదా, నీళ్ళు ఉతుక్కుంటాం. ఏదైనా అట్లా శుభ్రంగా ఉతుక్కొని నీళ్ళు ఎట్లా వస్తామంటే అట్లా వస్తున్నాయి నీళ్ళు. పెద్ద కాలువలో సగం నీళ్ళు వచ్చినంటే అన్ని నీళ్ళు వస్తున్నాయి. నేను చేతులు కాళ్ళు అట్లా మొహం అట్లా కడుక్కుంటా ఉన్నా. ఇంకా అయిపోయినాక ఆ బకెట్ తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి మా అమ్మ వాళ్ళు పిల్లలు అందరూ అన్నం తింటున్నారు. నేను అట్లా కాసేపు అట్లా కూర్చున్నా. మా నాన్న, మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క అందరూ అన్నం తింటుంటే నేను అట్లా వచ్చి కూర్చున్నా. ఏదైనా మన చేతితో మనం తినే కన్నా ఒకరు పెడితే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకని ఆ పిల్ల అందరికీ కలిపి అందరికీ పెడుతుంది. తింటున్నాం. మన సెలవులకు వచ్చారు కదా, అందరూ కలిసి తింటున్నారు అన్నం. నేను కూడా అప్పుడు కాసేపు కూర్చొని, కాసేపు నాకు వెళ్ళొచ్చులేని ఇంటికి, చల్లగా ఉంటుందిలే అని వచ్చి కూర్చున్నాం. మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా పిల్లలు అందరం ఉన్నారు అక్కడ. అందుకని నేను కూడా కూర్చున్నా వచ్చి. ఏదైనా అందరం కలిసిమెలిసి ఉంటే అంతే ఉంటుంది. ఒక్కళ్ళమైతే ఒక్కళ్ళమే విడిగా ఉంటాం, బాగుండదు. అందుకని పిల్లలు వచ్చినప్పుడు కాసేపు ప్రశాంతంగా ఉంటుందని కాసేపు వచ్చి అట్లా కూర్చుంటా. వాళ్ళు ఏదో పనులు చేస్తూనే ఉంటారు. వచ్చిన కానించి అయ్యనో చేస్తూనే ఉంటారు. వాళ్ళు అసలు ఊరుకుండే వాళ్ళే కాదు, మాలాగనే ఏదో ఒకటి పెడతానే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అంతే కదా, ఏదైనా పల్లెటూరు వాతావరణం. బాయ్ ఫ్రెండ్స్.